నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000కి వెళ్ళి 1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా చూపిద్దాం, మన వాళ్ళకి ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక మాట అన్నట్టు చూడు, నీళ్లు పెరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లో ఏం పంపులు లిఫ్టులు ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుండీళ్ళు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద. రైట్, ఆ షీట్ పెట్టు, ఏం పెరిగిందో మన దగ్గర షీట్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రాణహిత చేవల నుంచి కాళేశ్వరానికి పోతే ఆయకట్టు పెరగలేదట, నీళ్లు పెరగలేదట, కాస్ట్ పెరిగింది అని మాట్లాడారు. నౌ యు సీ, ప్రాణహిత చేవలలో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. అలా మల్లన్న సాగర్ 50, రంగనాయక సాగర్ 3, కొండపోచమ్మ సాగర్ 14, అనంతగిరి 3.5. ఇవన్నీ లెక్క పెట్టద్దా మరి? ఈ రిజర్వాయర్లు ఒకటి గాలి కడతామా? రిజర్వాయర్ కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, R&R ఉంటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నీళ్లు పెరగలే, 16 టీఎంసీల నీటి సామర్థ్యం 141కి పెరిగింది. నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగింది. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు ఆయకట్టు పెరిగింది. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ బదులు 3 టీఎంసీలకు పెరిగింది. భూసేకరణ పునరావాసం కోసం ఆనాడు మీరు ప్రాణహితలో ఎకరానికి 2 లక్షలు పెడితే మేము 16 లక్షల దాకా ఇచ్చినాం, యావరేజ్ 11 lakhs ఇచ్చినాం. మరి ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? నేను ఇంకోటి అడుగుతా సింపుల్, రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు ఫస్ట్ జీవో 1,450 కోట్లు, అది బుడ్డ ప్రాజెక్టు. మరి ఆ కొడంగల్ నారాయణపేట ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగిందా మరి చెప్పు, సమాధానం చెప్పు. కొడంగల్ నారాయణపేటకు 1,450 కోట్లున్న జీవో ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇంకా అది పని కానేవే, ఇంకా అంత వరకు అది 6,000 అయిద్దో 7,000 అయిద్దో, ఏమిట్లకి ఏం కాలే. 1,450కి వెళ్ళి 4,350కి కొడంగల్ లిఫ్ట్ పెరిగింది కదా. ఎందుకు పెరిగిందో సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? ఇంత చక్కగా 16 లక్షలు ఎక్కడ, 37 లక్షలు ఎక్కడ, 160 టీఎంసీలు ఎక్కడ, 240 టీఎంసీలు ఎక్కడ, 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ? రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడడానికి ఒక అద్దు ఉండాలి. నీ ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్దాల రేవంత్ రెడ్డి అని పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది నీకు. ఏం మాట్లాడు, నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు, ఎకరాలు పెరగలేదు, ఏం పెరగకుండా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఇదేంటి, నోరా మోరేనిది? వాట్ ఈస్ దిస్? ఐ స్టాండ్ బై దిస్. ఇలా తప్పుంటే చెప్పు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. తర్వాత అసలు ఇంకోటి కూడా చెప్పాలి, మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎందుకు అని మన రాష్ట్రానికే పోదాం. ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా అసలు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయిందా? మనం ఒకసారి ఆ షీట్ పెట్టు బాబు. ప్రాజెక్టులు పెరిగిన అంచనాలు, లెట్ us అండర్స్టాండ్ అసలు ఎట్లా పెరుగుతాయి ప్రాజెక్ట్ కాస్ట్, ఏం జరిగినాయి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూద్దాం. ఇప్పుడు నాగార్జున సాగర్ 122 కోట్లతో కట్టమన్న నాగార్జున సాగర్ 1,183 కోట్లకు పోయింది, అంటే 900 టైమ్స్ పెరిగింది. అట్లీస్ట్ పని అయితే చేవల్ల 40,000 80,000 అయింది, అంటే డబుల్ అయింది. లేదు 2 టీఎంసీ కాదు, తర్వాత మనం ఇంకొక టీఎంసీ పెంచుకుందామని 3rd టీఎంసీకి పోయినాం, అది పోతే కూడా 3 అంతలే అయింది. కానీ ఇక్కడ 9 అంతలు అయింది నీ నాగార్జున సాగర్. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కట్టమన్న శ్రీరామ్ సాగర్ 4,300 కోట్లు అయింది, అంటే 107 టైమ్స్ పెరిగింది, 107 సార్లు. దిస్ ఇస్ ఆల్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. జూరాల 70 కోట్లది 1,815 కోట్లు అయింది, అంటే 25 రెట్లు పెరిగింది. పులిచింతల ది గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ముంచి ఆంధ్రకు వారిచ్చిండు. 3వ పంటకు నీళ్లు ఇవ్వడానికి తెలంగాణను నల్లగొండను ముంచి 3వ పంట కోసం దగ్గరుండి కట్టించిండు ఉత్తమ్. ఆ ఉత్తమ్ కూడా పూర్తిగా R&R ఇయ్యలేదు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఆ ప్రాంతానికి మా జగదీష్ రెడ్డి గారు చెప్తే వెళ్లి అక్కడ
R&R నష్టపరిహారం అంతా మేము ఇచ్చినాం. 565 కోట్లది 1816 కోట్లకి ఇది లేటెస్ట్ 3 అంతలు పెరిగింది. సింగూరు 29